హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియో మనం బ్లూ బాక్స్ యానిమే ఎపిసోడ్ 17 కేవలం తెలుగులో క్లియర్గా అయితే కవర్ చెబుతున్నాం. ఎందుకు బ్రో సింగిల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అని నన్ను అడిగితే, యాక్చువల్గా దానికి రీజన్ ఏంటంటే, మన ఛానల్లో ఉండే ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి తెలుసు మన మొబైల్ అనేది 4G మొబైల్ అని, అండ్ దానికి అన్లిమిటెడ్ డేటా అస్సలు రాదు, 5G లాంటి అన్లిమిటెడ్ డేటా. సో నేను ఎవ్రీ మంత్ కూడా నా యొక్క డేటా ప్యాక్ రీఛార్జ్ ఎలా చేపిస్తానో, వాటితో పాటు ఎక్స్ట్రా డేటా వచ్చే 300 రూపీస్ రీఛార్జ్ అనేది చేసుకుంటే 50 GB ఎక్స్ట్రా ఓన్లీ డేటా మాత్రమే వస్తుంది. సో ఆ ప్యాక్ అనేది వేసుకుంటా ఎవ్రీ మంత్ వచ్చేవన్నీ. బట్ ఈ మంత్లో 2 పెద్ద వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల నా దగ్గర ఉండే ఆ 50 GB డేటాలో 40 GB దానికే కంప్లీట్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఆ 10 GB కూడా కంప్లీట్ చేశాను. సో మన దగ్గర ఇప్పుడు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఆ రేంజ్కి సరిపడే డైలీ డేటా అనేది లేదు. సో అందుకనే ఈ యొక్క షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను, సింగిల్ ఎపిసోడ్స్ మాత్రమే. సో వీటిని రెడీ చేసి అప్లోడ్ చేయడానికి నాకు యూట్యూబ్లో 1.5 GB డేటా ఉంటే చాలు. సో అందుకని నేను ఈ మెథడ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను మా అమ్మని కూడా ఒక 300 ఇస్తే నేను మళ్ళీ 50 GB డేటా ఇప్పించుకుంటానని అడుగుదామనే ఆలోచనలో ఉన్నా కానీ, బట్ నేను ఆల్రెడీ సంవత్సరం నుంచి ఇంట్లో బేకార్గా ఉన్నాను. అండ్ నేను ఇప్పుడు వెళ్ళి మనీ అడిగితే ఈసారి మనీ ఇవ్వకపోగా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. సో అందుకని అన్నీ మూసుకొని సైలెంట్గా ఉన్నా. సో మీరు కూడా అలాగే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ దాంతోపాటు మీ అందరికీ ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. రీసెంట్గానే మన ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టాను. అండ్ దాన్ని చాలామంది స్కిప్ చేసి ఉంటారు. సో ఇప్పుడే ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ పోస్ట్ అనేది చూడండి. అండ్ అందులో ఉండే ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ పోస్ట్ కింద మీరు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి చెనెట్స్ని చూపిస్తారు. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన హీనా పాప పిలిచిండే బాంబుకి మన చెనెట్స్ పాప ఫ్యూజ్లు ఎగిరిపోయి సైలెంట్గా ఉంటుంది అనుకుంటే, బట్ కొద్దిసేపు సైలెన్స్ తర్వాత వెంటనే మన చెనెట్స్ పాప ఓ హీనా నువ్వు సాధించావంటుంది. ఇంకా ఆ మాటలైన హీనా పాప కూడా ఫస్ట్లో షాక్ అయినా సరే, బట్ వెంటనే రియాక్షన్ ఇస్తూ అయినా ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, ఆ టైకి గడ్ చెప్పలేదా అనడంతో ఇంకప్పుడే చెనెట్స్ కూడా లేదు, ఇప్పుడు నేను టైకి వాళ్ళ ఇంట్లో లేను, ఇప్పుడు నేను వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చా అన్నలేంది. యాక్చువల్గా మా గ్రాండ్ ఫాదర్కి అయితే సర్జరీ అయితే జరుగుతుంది. సో ఆ సర్జరీ కోసం మా అమ్మ నన్ను రిటర్న్ మళ్ళీ మా అపార్ట్మెంట్కి తీసుకొని వచ్చింది. ఇంకొద్ది రోజులు నేను టైకి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళను, ఇప్పుడు నేను సపరేట్గా ఉన్నాను అనడంతో ఇంకా మాటలిన ఈయన పాప అయ్యో ఇది నాకు తెలియదు, మీ తాతగారికి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక అర్జెంట్ మ్యాటర్ మర్చిపోయి వచ్చాను, మీరు కావాలంటే మీ ప్రింట్అవుట్స్ తీసుకొని వెళ్ళిపోండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పి వెంటనే మన హీనా పాప చిన్నెట్స్కి బాగా చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఎప్పుడైతే హీనా పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఇంకా మన చిన్నెట్స్ ఒక్కసారిగా ఆ ప్రింటర్ మీద అయితే కుప్పగొలిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన టైకి గన్ ప్రాక్టీస్ అయితే చూస్తామంట. సో అప్పుడే మన టైకి గడ్ తన అపోనెంట్ మీద ఎంతో ఈజీగా గెలుస్తాడు. ఇంకా వెంటనే టైకి గడ్ పక్కనకి వస్తా లేదో మెయిన్ ప్లేయర్స్ అంతా కూడా ఓ టైకి నువ్వు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యావు, ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు నీలో మాకు ఒక యాంగ్జైటీ అనేది కనపడేది, బట్ ఇప్పుడు నీలో అది లేదు, నువ్వెంతో కామన్ మెచ్యూర్గా ఆడుతున్నావు, లిటరలీ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అనడంతో ఇంకా ఆ మాటలిన టైకి గడ్ కూడా అవును వీళ్ళంటున్నది కూడా కరెక్టే, ఒకప్పుడు నేను ప్రతిదానికి ఆలోచించి భయపడేవాడిని, బట్ ఇప్పుడు అలా కాదు. కానీ నాకు ఇప్పటికీ కూడా నా మనసులో కొంతమంది ప్లేయర్ల గురించి ఆలోచిస్తేనే నా మనసు అనేది ఎంతో యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటుందని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన కోచ్ గడ్ అయితే అందరినీ పిలిచి ఓకే గాయస్, అండ్ నెక్స్ట్ కొద్ది రోజుల్లో మనకు ఒక స్పెషల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది, అది కూడా సజికావా హై స్కూల్ వాళ్ళతో ఉండడంతో ఇంకా ఆ మాటలైన మనోళ్ళంతా కూడా ఎంతో ఎక్సైట్ అవుతారు. అవునా వాళ్ళు వస్తున్నారా, అయితే ఎవరు మన అపోనెంట్ ఎవరు వస్తున్నారు హార్డ్యూనా అనడంతో ఇంకా కోచ్ గడు హార్డ్యూ కాదు వాళ్ళందరికీ ఏదో పని ఉందని చెప్పి వాళ్ళు రాలేదు, కానీ మీరు అట్లా అనుకొని వాళ్ళు ఎంతో చిన్న ప్లేయర్స్ అని అస్సలు అనుకోకండి, వాళ్ళ తర్వాత అండ్ ఆ స్కూల్ యొక్క ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు మనతో గేమ్ ఆడడానికి వస్తున్నారు, మనం మన యొక్క బెస్ట్ ఇవ్వాలి అనడంతో ఇంకా మాటలన్న అందరూ కూడా ఓకే సార్ అని చెప్పి మోటివేట్ అవుతారు. బట్ మన టైకి గేడ్ మాత్రం ఏదో డైలమాలో ఉండడంతో ఇంకా పక్కనే ఉండే మన హారీస్ అనిపోయి దాన్ని గమనించి ఎందుకురా నువ్వు అంత నర్వస్గా ఉన్నావు, ఓ ఆల్రెడీ నువ్వు ఆ యూసా గన్ చేతిలో ఓడిపోయావనే, నువ్వు ఇలాగే ఆలోచించుకుంటుంటే ఈసారి కూడా ఓడిపోతావు అని చెప్పి తనని ఎక్కిరిస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు టైకి గన్ని ఇంకా హీనా పాపని చూపిస్తారు. ఇక్కడ మన హీనా పాప అట్ ఏ టైం 3 పనులు చేస్తూ ఉంటుంది, స్క్రిప్ట్ని చదువుతూ ఉంటుంది, పరిగెత్తూ ఉంటుంది, అండ్ టైకి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అది గమనించిన మన టైకి గడ్ కూడా ఆ మూడిట్లో కనీసం ఏదో ఒక పని చేయి కాన్సన్ట్రేట్గా అనడంతో ఇంకా మన హీనా పాప కూడా నా సావు నేను చేస్తాలే, అయినా ఈ సాటర్డే నీకు మ్యాచ్ ఉంది కదా, సో నేను చీజ్ చేయడం కోసం వస్తున్నా, ఆ రోజు నాకు ఎలాగో హాఫ్ డే ప్రాక్టీస్ అనడంతో ఇంకా మాట్లాడిన టైకి గడ్ కూడా ఏం అవసరం లేదు, అదేం ఇంపార్టెంట్ మ్యాచ్ ఏం కాదు, జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ అనడంతో ఇంకా వెంటనే మన హీనా పాప కూడా ప్రాక్టీస్ మ్యాచ్ అయినా సరే
తను నీ యొక్క మేజర్ అపోనెంట్ కదా అంటుంది. ఇంకా ఆ మాటలు మనోడు అది నీకెలా తెలుసు అనడంతో ఇంక వెంటనే ఈయన పాప నాకెందుకు తెలీదు, తనే కదా నిన్ను టోర్నమెంట్లో ఓడించిండే ఫస్ట్ వ్యక్తి అంటుంది. ఇంకా ఆ మాటలు మనోడు దీని అమ్మ దీనికి అన్నీ గుర్తున్నాయి కదరా అనుకొని బాధపడతాడు. ఇంకా అప్పుడే మన టైకి గాడు కూడా అయినా సరే నువ్వు రావద్దనడంతో ఇంక హీనాబాబు కూడా అయినా సరే నేను తప్పకుండా వస్తాను, ఎందుకంటే నేను ప్రేమించే వ్యక్తి అలా గేమ్ ఆడుతున్నప్పుడు చీర్ చేయకుంటే ఇంకా నేను ఉండి ఏం ప్రయోజనం అంటుంది. ఇంకా ఆ మాటలు మనోడు ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే వెనక్కి తిరుగుతాడు. అండ్ ఇక్కడే మనకి హీనా ఫేస్ ఎంతో క్యూట్గా చూపిస్తారు కానీ బట్ వెంటనే కోపంగా మనకి టైకి కానీ కొట్టుకుంటా ఎందుకు రా సడన్గా వెనక్కి తిరిగావు, నేను ఎంత భయపడ్డానని చెప్పి బుక్తో మనోని కొడుతూ ఉంటుంది. ఇంకా మన టైకి గారు కూడా వస్తే దొంగ ముండా నేను కదే నీ మీద కోప్పడాలి అని చెప్పి మనోడు ఏడుస్తూ తన దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన చినెట్సు పాప అయితే పరిగెత్తుకుంటే జిమ్ రూమ్ కి అయితే వస్తుంది. బట్ ఈ గ్యాప్ లోనే మన చినెట్సు కంటే ముందర అక్కడ మన టైకి గారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని గమనించిన వీళ్ళిద్దరూ కూడా వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన టైకి గారి మ్యాచ్ సాటర్డే ఉందని చెప్పి ఓకే నేను ఆ రోజు నీ మ్యాచ్ చూడడానికి వస్తాను అంటుంది. ఇంకా ఆ మాటలను మనోనికి ఫ్యూజ్ ఎగిరిపోయి అసలు మీరెందుకు వస్తారు అనడంతో ఇంకా అప్పుడే చినెట్సు ఏమైంది నేను నీ మ్యాచ్ చూడడానికి రాకూడదా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలన్న టైకి గారికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. అండ్ ఒక్క సెకండ్ తన మైండ్ లో హీనా పాప అయితే ఫ్లాష్ అవుతుంది. ఇంకా వెంటనే మనోడు షెట్ నేను హీనా గురించి మర్చిపోవాలని చెప్పి వెంటనే టైకి గారు తనని మీ ఇష్టం మీరు రావాలనుకుంటే రావచ్చు అనడంతో ఇంకా అప్పుడే చినెట్సు ఓకే అలాగైతే వస్తాను, బట్ ఆ రోజు నీ బిగ్ మ్యాచ్ చూడడం కోసం నీ బడ్డీ వెయిట్ చేస్తూ ఉంటుంది అనడంతో ఇంకా ఆ మాటలన్న మన టైకి గానికి అసలు ఏం మాట్లాడాలో తెలియక ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయిపోతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన టైకి గాని చూపిస్తారు. మనోడు అద్దం బయట ఏం జరుగుతుందబ్బా అని చూస్తూ ఉంటాడు. అండ్ మనోడు ఇలా చూడడాన్ని అయితే హీనా పాప గమనిస్తుంది. అండ్ అప్పుడే మనకు కూడా ఆ అద్దం బయట ఏం జరుగుతుందని చూపిస్తారు. అక్కడ మన చిన్నెట్సు పాప తన ఫ్రెండ్స్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మన టైకి గడు సొల్లు గార్చుకుంటా మన చిన్నెట్సు పాపని చూస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకు టైకి గాని ప్రాక్టీస్ ని చూపిస్తారు. అండ్ మనోడు కొట్టే షాట్లకి వాళ్ళ ఫ్రెండ్ కూడా మన టైకి నున్నగా తిడతాడనమాట. అరే చెత్తనా కొడుక ఎందుకని ఇప్పుడు నువ్వు అంత గట్టికి షాట్లు కొడుతున్నావు, అంత దూరంగా అంత యాక్యురేట్ గా కొడుతున్నావు, ఇది నార్మల్ ప్రాక్టీసే కదా అనడంతో ఇంకా అప్పుడే టైకి గాడు కూడా లేదు మామ నేను ఆల్రెడీ ఇట్లాంటి షాట్ల వల్ల ఓడిపోయాను, దయచేసి నన్ను క్షమించు నేను ఇలాగే ప్రాక్టీస్ చేస్తాను అనడంతో ఇంకా దాన్ని గమనిస్తున్న నిషిడా సెన్పై కూడా ఓ కమాన్ టైకి నువ్వు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి, ఇన్ఫాక్ట్ నువ్వే ఈసారి ఖచ్చితంగా గెలుస్తావు అనడంతో ఇంకా అప్పుడే పక్కన నుండి మన హారిస్ సెన్పై మాత్రం నిషిడాన్ని తిట్టి వీడు ఉండే ఈ పొజిషన్ లో ఖచ్చితంగా వీడు వాడిని ఓడించలేడు అండ్ ఖచ్చితంగా వాటితో గెలవాలంటే వీడు ఖచ్చితంగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలనడంతో ఇంకా అప్పుడే నిషిడా అట్లయితే వానికి కొంచెం టిప్స్ ఇవ్వచ్చు కదా అనడంతో ఇంకా హారిస్ సెన్పై కూడా ఖచ్చితంగా నేను ఇవ్వను, ఎందుకంటే ఒకవేళ వీనికి ఇప్పుడు టిప్స్ ఇచ్చినాయంటే ఖచ్చితంగా టుమారో నెక్స్ట్ ఇయర్ లో నా ప్లేస్ కి దెబ్బ పడుతుంది, అందుకని నేను ఇవ్వనని చెప్పి మనోడు కన్నింగ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు నిషిడా సెన్పై కూడా అరే దొంగ నా కొడుకు నీలో ఇంత చెడు బుద్ధి ఉందా అని చెప్పి మనోడైతే హారిస్ సెన్పై తిట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే కోచ్ గారు పిలవడంతో ఇంకా వెంటనే మనోడు సారీ సార్ జిమ్ ఫీజ్ కలెక్ట్ చేయలేదు, ఖచ్చితంగా ఈ కల్చరల్ ఫెస్టివల్ అయిపోయిన వెంటనే మీకు ఇస్తానని చెప్పి మాటిస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనోళ్ళంతా కూడా కల్చరల్ కోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి నచ్చిన పనులు చేస్తుంటే ఇంకొంతమంది వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్ లో భాగంగానే మన టైకి గడ్ కూడా హీనా పాప రిహార్సల్ చూద్దాం అని చెప్పి డోర్ తెరుస్తాడో లేదో వెంటనే హీనా పాప అక్కడ పడిపోయి ఉండడాన్ని చూసి అరే ఇక్కడ హీనా చచ్చిపోయిందిరా అని చెప్పి కేకేస్తాడు. ఇంకా ఆ మాటలు హీనా పాప కూడా అరే దొంగనా కొడక నేను ఇంకా బతికే ఉన్నాను అండ్ ఇది కూడా రిహార్సల్ లోనే ఒక పాట అనడంతో ఇంకా ఆ మాటలైన టైకి గడ్ కూడా అవునా అయితే ఓకే అయినా ఇది ఎక్కడ ఉంది అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా అరే ఇదేరా క్లైమాక్స్ నువ్వేమనుకోనంటే ఈ రిహార్సల్లో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అనడంతో ఇంకా మనోడు కూడా సరే అని చెప్పి ఆ ప్రిన్స్ పాత్రని కొంచెం రిహార్సల్ చేయడం కోసం అయితే ఆ బుక్ ఓపెన్ చేస్తాడు. బట్ వెంటనే ఆ బుక్ లో ప్రిన్స్ గాడు హీనా పాపని కిస్ చేస్తాడని రాసి ఉండడం చూసి మనోడు వస్తే దొంగ ముండా ఇది నా వల్ల కాదని చెప్పి కేకలేస్తే అప్పుడే హీనా పాప కూడా అది నాకు కూడా తెలుసులేరా నువ్వు చేయలేవని చెప్పి అది పక్కన పెట్టేసి నార్మల్ కన్వర్జేషన్ చెప్పు అనడంతో ఇంకా మనోడు కూడా తనలో ఉండే టాలెంట్ అంతా బయటికి తీసి ఒక బియర్డ్ ఎక్స్ప్రెషన్తో ఓకే ఇప్పుడు నువ్వు ఇక్కడ చనిపోయావు నేనేం చేయాలని చెప్పి అడుగుతాడు. ఇంకా ఆ ఎక్స్ప్రెషన్ని చూసిన హీనా పాప అరే చచ్చిపోయింది దాని ముందర అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఎవడన్నా పెడతాడా అనడంతో ఇంకా మనోడు కూడా నువ్వు కూడా చెప్తానే కరెక్టే ఇప్పుడు చూడు నా సత్తా చూపిస్తానని చెప్పి మనోడు కింగ్ రోల్ అయితే తను రాసిన మాటలను యాస్టిచ్ చదువుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీనా పాప కూడా దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటా అలా కాదు ఇలా చదువు అలా కాదు ఇలా చేయాలని చెప్పి ఇంప్రవైజ్ చేస్తుంటుంది. 情を許すまじそなたの首いただくぞ刀を持て殺意が高すぎる
ఇంకా ఆ మాట్లాడిన మనోనికి ఫీజులు ఎగిరిపోయి వస్తే దొంగముండ ఎన్నిసార్లు మారుస్తూ ఉండడంతో ఇంకా అప్పుడే హీనాపాప కూడా ఓకే కూల్ ఇప్పుడు మనం ఫైనల్ సీన్ పర్ఫామ్ చేద్దామని చెప్తుంది. ఇంకా ఒక్కసారిగా మన హీనాపాప కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే ఇంకా మన టైకీ గడు స్నో వైట్ నేను వచ్చేసా, కమాన్ కళ్ళు తెరువు స్నో వైట్, నువ్వు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను, నీకు తెలుసు కదా నేను నీకు ముద్దు కూడా పెట్టాను, ప్లీజ్ స్నో వైట్ కళ్ళు తెరువు అనడంతో ఇంకా అప్పుడే మన హీనాపాప ఎంతసేపుకి కళ్ళు తెరవదు. కొంపతీసి ఈ హీనాపాప సచ్చింది అనుకొని హీనా ఉన్నావా అని అడుగుతాడు. ఇంకా అప్పుడే హీనాపాప అరే టైకి నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కసారిగా నేను ఆ సీన్ అనేది ఇమాజిన్ చేసుకున్నానని చెప్పి సిగ్గుపడుకుంటా తనైతే ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా ఆ మాట్లాడిన మనోడు ఒక్కసారిగా భయపడి వెనక్కి తగ్గుతాడు. ఇంకా అప్పుడే హీనాపాప కూడా టైకి నువ్వేమనుకోనంటే ఇప్పుడు ఆ సీన్ అనేది నీకు రియల్గా చేయాలనిపిస్తుంది అంటుంది. ఇంకా ఆ మాట్లాడిన మనోడు దీనికి కన్ఫర్మ్ మైండ్ దొబ్బింది అనుకొని షాక్లో ఉంటాడు. ఇంకా అప్పుడే హీనాపాప చెప్పు టైకి నువ్వు ఆ సీన్ని నిజంగానే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నావు అనడంతో ఇంకా మనోడు బాగా ఆలోచించి లేదంటాడు. ఇంకా అప్పుడే హీనాపాప పైకి లేచి నాకు తెలుసురా నువ్వు ఇదే మాట అంటావని, ఒకవేళ నువ్వు ఎస్ అని అంటే ఖచ్చితంగా నేను చంపేసేదాన్ని అంటుంది. బట్ మన టైకీ గారు మాత్రం తనకు రెస్పాన్స్ ఇవ్వకుండా అలాగే సైలెంట్గా ఉంటాడు. ఇంకా అప్పుడే హీనాపాప కూడా సరే కమాన్ త్వరగా రా మన వాళ్ళంతా కూడా ఏం పనులు చేస్తున్నారో చూద్దామని చెప్పి హీనాపాప అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడైతే హీనాపాప వెళ్ళిపోతుందో మనోడు ఒక్కసారిగా అక్కడే కుప్పగూలిపోయి హీనాపాప తనకు ప్రపోజ్ చేయడం అండ్ అంతేకాకుండా ఎప్పుడు కూడా మన టైకీ గాడు హీనాని తన గర్ల్ ఫ్రెండ్ మాదిరి చూడాలన్నట్లు తను బిహేవ్ చేయమని చెప్పడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చీ దీనమ్మ నేనేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సీన్లో మన టైకీ గడ్ అయితే హారీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి కూడా గేమ్లో మన టైకీ గడ్ ఓడిపోతాడు. ఇంకా మన టైకీ గడ్ కూడా షెట్ నేను అందరితో కూడా బాగా ఆడతాను, బట్ హారీ సెన్పై విషయానికి వస్తే నేను ఎంతో దారుణంగా ఆడుతున్నాను, అసలు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే అప్పుడే మన హారీ కూడా అరే టైకి ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో, కాన్ఫిడెన్స్ లేని షాట్ కొడితే ఎవడరా గెలిచేదని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ మాట్లాడిన మనోడు ఫస్ట్లో అర్థం చేసుకోలేకుండా ఆ తర్వాత మన టైకీ గారికి అర్థమైపోతుంది హారీతో ఆడుతున్నప్పుడు మన టైకీ గడు తన కాన్ఫిడెన్స్ని ఫస్ట్కి వదిలేస్తున్నాడని చెప్పి. అండ్ వెంటనే మన టైకీ గడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే పక్కన కొంతమంది మన హీనా పాపను మెచ్చుకుంటారు. ఇంకా ఆ మాటలిన టైకీ గడు ఒకరేమో నన్ను ప్రేమిస్తుండే హీనా పాప తను కూడా తన యొక్క గోల్ కోసం ఎంతో కష్టపడుతుంది, అండ్ ఇంకొక సైడ్ నేను ప్రేమిస్తుండే చెనెట్సు పాప తిను కూడా తన గోల్ కోసం ఎంతో కష్టపడుతుంది. బట్ వీళ్ళిద్దరూ ఇంతలా కష్టపడుతుంటే వీళ్ళిద్దరి మధ్యలో కామన్గా ఉండే నేను కేవలం హారీ సెన్పై చేతిలో కూడా గెలవలేకపోతున్నానని చెప్పి మనోడు ఎంతో బాధపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన హారు సెన్పై తగ్గైతే చినెట్సు వస్తుంది. అండ్ చినెట్సుని చూసిన మన హారు సెన్పై కూడా ఓ ఎందుకని ఇక్కడికి వచ్చాయో నైట్ టైం కూడా ప్రాక్టీస్ చేయాలనడంతో ఇంకా అప్పుడే మన చినెట్సు అలా ఏం లేదు నేను కల్చరల్ ప్రిపేర్ అవుతున్నాను అంటుంది. ఇంకా ఆ మాటలిన మన హారు సెన్పై కూడా ఓ ఇది నిజంగానే గ్రేట్, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నీ యొక్క బాస్కెట్ బాల్నే కాకోకుండా దీన్ని కూడా బాగా మేనేజ్ చేస్తున్నావు, నాకు తెలిసినంత వరకు నువ్వే బెస్ట్ సెల్ఫ్ డిసిప్లైన్డ్ పర్సన్ అనడంతో ఇంకా ఆ మాటలైన చినెట్సు కూడా అలా ఏమనుకోవద్దు అంటుంది. ఇంకా అప్పుడే హారీ కూడా అలా ఎందుకు అనుకోకూడదు, ఇన్ఫ్యాక్ట్ నీకుండే డిసిప్లిన్ ఎవరికి రాదు, అందుకనే ప్రతిరోజు మార్నింగ్ నువ్వు అందరికంటే ముందు ఈ జిమ్ రూమ్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు అనడంతో ఇంకా ఆ మాటలిన చినెట్సు కూడా అలా అయితే బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్న టైకి నాకంటే ముందుగాలకు వస్తాడు కదా, సో తను కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్ అయినా అనడంతో ఇంకా ఆ మాటలిన హారీ కూడా వాడేం సెల్ఫ్ డిసిప్లిన్, వాడి సెల్ఫ్ డిసిప్లిన్ కంటే మోర్ డెలిగేట్ పర్సన్ అంటాడు. ఇంకా ఆ మాటలిన చినెట్సుకి ఏమర్థం కాదు. ఇంకా అప్పుడే హారీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, నీలో ఉండే కాన్ఫిడెన్స్తో నువ్వు ఫైట్ చేయకుంటే అప్పుడు నువ్వు అవతల వాళ్ళని బీట్ చేయాలనే ఆశ నీళ్ళు ఎంత ఉన్నా సరే నువ్వు అవతల వాళ్ళని బీట్ చేయలేవు. అట్లాంటి సిచ్యువేషన్లోనే ఇప్పుడు టైకి గడ్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే టైకి గడు ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ఇప్పుడు మనోడు ఎడారిలో నడుస్తూ ఉన్నాడు, తను తాగడానికి ఒక్క చుక్క మంచినీళ్ళు గుళ్ళేవు, అట్లాంటి పర్సన్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటాడు. ఇంకా ఆ మాటలున్న మన చినెట్సు కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా అప్పుడే హారీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చినెట్సు కూడా ఒకవేళ తను ఎడారిలో నడుస్తూ ఉంటే నువ్వు తనకి ఎందుకని వాటర్ బాటిల్ ఇవ్వకూడదు, ఎందుకంటే తన సీనియర్గా నీకు ఆ బాధ్యత ఉంది కదా అంటుంది. ఇంకా ఆ మాటలున్న హారీ సెన్పై కూడా అవునా నువ్వు చెప్తానే కూడా కరెక్టే, కానీ ఆ ఎడారిలో నాకు నీళ్ళ బాటిల్ ఇచ్చేవాడు ఎవడు అంటాడు. ఇంకా ఆ మాటలకు చినెట్సుకి ఆన్సర్ ఇవ్వలేకపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన హారీ సెన్పై చినెట్సు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఎలాగైనా సరే టైకీకి హెల్ప్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ మన టైకీ గడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన టైకీ గడ్ కూడా బయటకు వస్తూ ఉండగా షెట్ నా లైఫ్లో ఇప్పటికే నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, వాటిలో మొదటిది హీనా పాప నాకు ప్రపోజ్ చేసింది, బట్ తను నా దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే కోరుకోలేదు, కానీ తనకి ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వాలో తెలియక నేను విలవిల్లాడిపోతున్నాను. అండ్ ఇంకొక సైడ్ నా క్రష్
ఇది నాకు బాగా తెలిసిండేది. బట్ మూడోది నా యొక్క మెయిన్ ప్రాక్టీస్. నేను ఎంతలా కష్టపడుతున్నా సరే నేను ఎవరి మీద అయితే గెలవాలనుకుంటున్నానో వాళ్ళ మీద మాత్రం అస్సలు గెలవలేకపోతున్నానని చెప్పి మనోడు బాధపడుకుంటానే తినమ్మ ఇప్పుడు నా బతుకు కూడా ఎడారిలో నీళ్ళ కోసం వెతుక్కునే వన్ పరిస్థితి అయింది కదరా అనుకొని మనోడు బాధపడుతూ ఉండగానే అప్పుడే వెనకాల నుంచి ఒక పర్సన్ వచ్చి బ్రో ఇక్కడ నుంచి జిమ్ రూమ్కి ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు. అండ్ వెంటనే టైకి గడ ఎనికి తిరిగి చూస్తే ఆ పర్సన్ ఎవడో కాదు మన యొక్క యూసాగాడు అనమాట. ఇంకా వాడిని చూసిన టైకి గడు ఈడొకడు నా ప్రాణానికి అనుకుంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.